హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పచ్చడిని చాలా రుచిగా సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును 10 నిమిషాల పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకొద్దిగా చింతపండును ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు రసాన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు మామిడికాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మామిడికాయను చిన్న సైజులో ఉండేది తీసుకోండి. చిన్నవైతే కొంచెం వగరుగా ఉంటాయి, మనం ప్రసాదం చేసుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు వేప పూతను కాడల నుంచి తీసి ఇలా చేసుకొని ఒకసారి నలిపేసి పక్కన పెట్టుకోవాలి. నలుపుకుంటే వాటికుండే రేకలన్నీ కూడా మనకి విడిగా అయిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత 50 గ్రాములు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా ఒకసారి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు. పులుపు తీపి కరెక్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత చింతపండు రసంలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, బెల్లం, వేపపూతను మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. బెల్లాన్ని కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగిపోయింది. మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కిలో రైస్ తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. తరువాత ఒక పచ్చి పుల్లటి మామిడికాయను కడిగి పైన ఉన్న తోలును తీసేయాలి. ఈ విధంగా పైన తోలును తీసాక మామిడికాయను తురుముకోవాలి. మామిడికాయను ఇలా తురిమాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో తురిమిన మామిడికాయ వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి. మామిడికాయను ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్లోకి బాగా కలిసిపోతుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపును రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మామిడికాయ అంతా రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మామిడికాయ పులిహోరలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
మనకు మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరను ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సేమియా పాయసం చాలా టేస్టీగా, చిక్కబడకుండా ఎక్కువసేపు రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సేమియా చేసే గిన్నెలోని 4 కప్పుల ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. మనకు వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలను తీసుకుంటే పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. మీరు నార్మల్ మిల్క్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాలు మరిగే లోపల సేమియాను, డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పాలను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సేమియాని తీసుకోవాలి. సేమియాను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 5 బాదం పప్పు, 10 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత పాలు ఇలా పొంగు వచ్చాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి. సేమియాను సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సేమియా ఇలా మెత్తగా ఉడికాక అందులో 1.5 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సేమియాను మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత సేమియా పాయసం ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, సన్నగా కట్ చేసుకున్న 2 ఖర్జూరాలు వేసుకొని కలుపుకోవాలి. మనం పాలను, నీళ్లను ఈ కొలతతో తీసుకుంటే పాయసం చిక్కబడకుండా ఎక్కువసేపు రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక సేమియా పాయసాన్ని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీగా. పరిమాణం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి.
ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత పావు టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.